హలో గైస్, మేమైతే ఈరోజు టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. బస్సులో మా ఊరి నుండి 5 AM ఉంటుంది మార్నింగ్ బస్. డైరెక్ట్ తిరుపతి ఉంటుంది. నేను తిరుపతి అనగానే మీకు తెలిసిపోయి ఉంటుంది ఏ టెంపుల్ అని. అదే మనందరికీ తెలిసిందే, వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుమలే. మా అమ్మ కోయిట్ నుంచి వచ్చిన తర్వాత చాలా రోజులు అనుకుంటా ఉన్నిందంట తిరుపతికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి అని. అది ఈ రోజుకి కుదిరింది. ఇంకలా స్టార్ట్ అవగానే మా ఊరి నుండి ఒక 60-65 కిలోమీటర్స్ ఉంటుంది తిరుపతి. మాకైతే చాలా దగ్గర తిరుపతి. బస్కి అయితే జస్ట్ 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత మేమైతే డైరెక్ట్గా అల్పిరి మెట్ల నుంచి స్టార్ట్ అవుతున్నాం. అక్కడ పూజ చేయాలి. స్టార్టింగ్లో పూజ చేసిన తర్వాతే ఇంకా స్టార్ట్ అవ్వాలి మనం. ఇంకా అలా నేను మా ఫ్యామిలీతో కలిసి స్టార్ట్ అయ్యాను. వెళ్ళేటప్పుడు ఒక చోట అయితే రాళ్ళు పెడతా ఉన్నారు అందరూ. ఎందుకంటే అక్కడ రాళ్ళు పెడితే మనం అన్ని అంతస్తులు ఇల్లు కట్టిస్తామని పూర్వకాలంలో నమ్ముతూ ఉండేవాళ్ళంట. అందుకే నేను మా అమ్మ నాన్న చెప్పింటే నేను కూడా అక్కడ వెళ్ళి పెట్టాను. నెక్స్ట్ టైం మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అక్కడ అలా పెట్టండి. ఇంకా అలా రాళ్ళు పెట్టిన తర్వాత మేమందరం మళ్ళీ స్టార్ట్ అయినాం. స్టెప్స్ ఎక్కుదాం, స్టాప్ చేసి మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయినాం. స్టార్ట్ అయ్యేటప్పుడు బాగా ఇక్కడ నేచర్ బాగుంటుంది. తిరుపతిలో నేచర్ బాగుంటుంది. మ్యాక్సిమం మేము వచ్చేటప్పుడు వర్షం పడాల్సింది, కానీ పడ్డం లేదు. కానీ ఎంతో క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉండింది. ఇంకా అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయినాం. మేమైతే స్టార్ట్ అవుతాం, జస్ట్ తిరుమలకు వచ్చేసాం. ఇంకా మా అమ్మ మొక్కుబడి ఉంది కాబట్టి మేమైతే కంపల్సరీ గుండు చేపించాల్సిందే. అందుకని మేము కూడా గుండు చేపించాం. మ్యాక్సిమం మీరైతే నెక్స్ట్ టైం ఎవరన్నా వచ్చేటప్పుడు అయితే 300 టికెట్స్ అలా ఉంటుంది, బుక్ చేసుకుని రండి. మేమైతే సడన్గా వచ్చాం కాబట్టి బుక్ చేసుకోలేదు. లేకుంటే ఇక్కడ వెయిటింగ్ హాల్స్ చాలా ఉంటాయి. ఒక 14 అవర్స్ అలా ఇక్కడే వెయిట్ చేస్తూనే ఉండాలా. చాలా కష్టంగా ఉంటుంది. మ్యాక్సిమం 14 అవర్స్ అంటే ఉండలేము. బట్ కానీ ఎంత వెయిట్ చేసినా కూడా అక్కడ ఒక వెంకటేశ్వర స్వామిని చూడగానే ఆ వెయిటింగ్ మొత్తం మర్చిపోతాము. మైండ్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది. ఇంకా మా దర్శనం కంప్లీట్ అవ్వగానే ఇంకా మేము బయటికి వచ్చేసాం. బయటికి వచ్చి కాసేపు అలా నడుచుకుంటా హాయిగా కూర్చొని కబుర్లు పెట్టి చెప్పుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.